వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. జనవరి 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనిపై ఒక న్యూస్ బయట బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే H1 మీద ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఎవరైనా ఉంటే వాళ్ళు జనవరి 20 లోపల వచ్చేసేయాలని చెప్పి కొన్ని యూనివర్సిటీలు నోటీసెస్ కూడా ఇచ్చినాయని, కొంచెం ఎంప్లాయర్స్ కూడా చాలామంది H1 మీద ఉన్న వాళ్ళకి ఒక అలర్ట్ చేస్తున్నారని చెప్పి బయట చాలా న్యూస్ వింటున్నాం. దీనిపై మనతో మాట్లాడడానికి వాళ్ళు చాంద్ పర్వతన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. హలో కృష్ణ గారు అండ్ హలో ఆల్ వారధి టీవీ వ్యూవర్స్. న్యూస్ మనం చూస్తున్నాం. ట్రంప్ ప్రమాణ స్వీకారం జనవరి 20 కన్నా ముందే అందరూ H1 మీద ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ అట్లాగే స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, లేదంటే ట్రావెల్ ఆ టయానికి తర్వాత వచ్చే వాళ్ళు కూడా ముందే వచ్చేయాలని చెప్పి ఒక న్యూస్ ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఏంటి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగా 20 తర్వాత ఏదన్నా మనం H1 మీద ఉన్న వాళ్ళకి కావచ్చు, స్టూడెంట్ వీసా వాళ్ళకి కావచ్చు, ఎటువంటి అలర్ట్స్ వచ్చే అవకాశం ఉందా? ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం కూడా ఉందా? సో అంటే న్యూస్లో ఇది చాలా ప్రివలెంట్గా ఉందండి. ఏంటంటే అందరూ 20th లోపల యూఎస్ లోపలికి రావాలి, ఎవరన్నా వీసాలు స్టాంపింగ్ అవసరాలు ఉంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో తొందరగా వెళ్ళి స్టాంపింగ్ వేయించుకుని బ్యాక్ వచ్చేసేయండి బిఫోర్ 20th. అంటే ఐదర్ H1B కానీ, ఐదర్ స్టూడెంట్ వీసాస్ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది 20th లోపల రండి అని. ఎందుకంటే 20th ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ టేకింగ్ ఆఫీస్. అయితే ఇప్పుడు కొంచెం అంటే రియాలిటీ కన్నా కొంచెం ఐ థింక్ ఆ భయం అనేది ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే దెర్ ఈస్ అ లాజికల్ రీజన్ వై పీపుల్ ఆర్ సేయింగ్ దే నీడ్ టు బీ బ్యాక్ బిఫోర్ January 20th. లాస్ట్ టైం అంటే 2016లో ప్రెసిడెంట్ ట్రంప్ వెన్ హి బికేమ్ అ ప్రెసిడెంట్, అప్పుడు కూడా జనవరిలో హి టుక్ ఆఫీస్. అయితే వచ్చిన వెరీ ఫస్ట్ మంత్ జనవరిలోనే 2017లో ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ఇష్యూడ్ అ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ మోర్ ఫేమస్లీ నోన్ యాజ్ అ ట్రావెల్ బ్యాన్. సో మీరు 2017 ట్రావెల్ బ్యాన్ అని కనుక మీరు గూగుల్ చేస్తే మీకు వస్తాయి న్యూస్. సో 2017లో రాగానే ట్రావెల్ బ్యాన్ అనేది ఒకటి ఇనిషియేట్ చేసి అంటే కొన్ని కంట్రీస్, నాట్ ఆల్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ సిటిజన్స్ వాళ్ళు గనక యుఎస్ వస్తాకి ట్రై చేస్తే దేవర్ బ్యాన్ ఫ్రమ్ ఎంటరింగ్ యుఎస్ఏ. సో ఆ ట్రావెల్ బ్యాన్ ఒకసారి జరిగింది, 2017లో జరిగింది. ఆ ట్రావెల్ బ్యాన్ లాంటిది ఇంకొకటి వచ్చే ఛాన్స్ ఉంది కనుక జనరల్గా ఏంటంటే చాలా యూనివర్సిటీస్, ఎందుకంటే యూనివర్సిటీస్ ఆ టైం 2017లో కొన్ని కంట్రీస్, నాట్ ఆల్ కంట్రీస్, ఆ కొన్ని కంట్రీస్ ఇంపాక్ట్ అయినాయి ఆ ట్రావెల్ బ్యాన్ తోటి. సో అలాంటి ట్రావెల్ బ్యాన్ ఒకసారి వచ్చింది కనుక మళ్ళీ అలాంటిది రావచ్చు అనే బేసిస్ తోటి యాక్చువల్లీ ఆ రూమర్ స్టార్ట్ అయింది. సో నిజంగా 2017లో ఏం జరిగిందంటే ఇనీషియల్లీ ఏంటంటే కపుల్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ ఇనిషియేట్ చేశారు. ఆ ట్రావెల్ బ్యాన్ టిపికలీ ఏంటంటే ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ అ ముస్లిం ట్రావెల్ బ్యాన్. ఎందుకంటే వెరీ ఫ్యూ సెట్ ఆఫ్ ముస్లిం కంట్రీస్, ఆ కంట్రీస్ వాళ్ళకి మాత్రమే అది అప్లికబుల్ అది. సో ఆ బ్యాన్ పెట్టారు. అయితే ఇక్కడ యూఎస్లో ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ యూఎస్ లీగల్ సిస్టమ్, ద ఎంటైర్ గవర్నమెంటల్ సిస్టమ్ ఇస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో యూఎస్లో 3 మేజర్ ఎంటిటీస్. 1 ద లెజిస్లేటివ్ బ్రాంచ్, 2 ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ద ప్రెసిడెంట్. ద థర్డ్ వన్ ఇస్ జ్యుడిషియల్ బ్రాంచ్. జ్యుడిషియల్ బ్రాంచ్ అంటే కోర్ట్స్. సో ఈ మూడు ఏంటంటే ఒకరికి అంటే ఒక బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ దే కీప్ ఇన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో లాస్ట్ టైం ఏమైందంటే ప్రెసిడెంట్ ట్రంప్ జనవరిలో దే ఇన్స్టిట్యూటెడ్ అ ట్రావెల్ బ్యాన్. ఇమ్మీడియట్లీ కోర్ట్స్ ఎంటర్ అయ్యి దే పుట్ అన్ ఇంజంక్షన్ ఆన్ ద ట్రావెల్ బ్యాన్. సో ఆ ట్రావెల్ బ్యాన్ ఏంటంటే ఎలా పడితే అలా పెట్టలేరు. సో ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఇఫ్ యూ వాంట్స్ టు ఇన్స్టిట్యూట్ అ ట్రావెల్ బ్యాన్, అదేంటంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ లిమిటెడ్. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం ఏంటంటే ఆల్రెడీ అది వాళ్ళ కోర్టులో దే ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈవెన్ లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఇట్ వాస్ ఫర్ అ లిమిటెడ్ సెట్ ఆఫ్ కంట్రీస్. సో నిజంగా ట్రావెల్ బ్యాన్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ఇండియా విల్ బి ఇంపాక్టెడ్ అట్ ఆల్. ఎందుకంటే 2017లో ఇండియా వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రావెల్ బ్యాన్. అసలు ఎప్పుడో ప్లాన్ కూడా చేయలేదు 2017 to 2020లో ఇండియా అనే ట్రావెల్ బ్యాన్లో పెడతాకి. ఇప్పుడు కూడా ఎలాంటి టాక్స్ లేవు ఇండియా అనే ట్రావెల్ బ్యాన్లో పెడతాకి. సో ఫర్ ఎనీబడి విత్ ఇండియన్ సిటిజన్షిప్ డెఫినెట్లీ ఏంటంటే అసలు ట్రావెల్ బ్యాన్ అనేది రాదు. సో మీరు కొన్ని యూనివర్సిటీస్ ఏం చేసినాయి అంటే వాళ్ళు బికాస్ దే విల్ నాట్ సే దిస్ కంట్రీ ఆర్ దట్ కంట్రీ జెనరిక్గా ఇస్తారు మెసేజెస్. సో జెనరిక్గా ఏంటంటే ఏదైనా ట్రావెల్ బ్యాన్ రావచ్చు కనుక ఎందుకు వై టేక్ అ ఛాన్స్, అందరూ బిఫోర్ January 20th వచ్చేయండి అనే మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే మీడియాలో అది కొంచెం భయంకరంగా బయటకు వెళ్ళిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఎవ్రీబడి షుడ్ కమ్ బ్యాక్, రాకపోతే రేపు ఆపేస్తారు అలాంటి టాక్ వచ్చింది. సో రియాలిటీ ఏంటంటే అలాంటిది ఏమీ జరగదు. ఎందుకంటే బ్లాంకెట్ ట్రావెల్ బ్యాన్ కెనాట్ బి ఇన్స్టిట్యూటెడ్. అది ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఇంప్లిమెంట్ చేయలేరు దాన్ని, ఎందుకంటే కోర్ట్స్ అడ్డుపడతాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే
ఏదో సడన్గా ట్రావెల్ బ్యాన్ వచ్చి అందరూ ఆగిపోతాం అనేది జరగదు. అట్లాగే చాంద్ గారు ఇక్కడ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ బయట H1B వీసా మీద రన్ అవుతుందండి. ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా కాన్సులేట్స్ ఏదైనా సరే H1B ప్రాసెసింగ్, ఇంటర్వ్యూ సెషన్స్ కానీ, ఈ డాక్యుమెంటేషన్ చెకింగ్ కానీ జనవరి 28 తర్వాత కొద్దిగా టైట్గా ఉండే అవకాశాలు, లేదంటే కొద్దిగా ప్రాసెసింగ్ కూడా కొద్దిగా ఎక్కువ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయన్న న్యూస్ కూడా ఎక్కువ వినపడుతుంది. అంటే ఇప్పుడు అంతకుముందు కూడా మనం చూస్తున్నాం రిపబ్లికన్స్ టైంలో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడు జనరల్గానే కొద్దిగా టైట్గా ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఎవ్రీ టైం అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఏంటంటే సర్టన్ చేంజెస్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్. సో రేపు అక్కడ కౌన్సిలేట్స్లో కూడా సమ్ చేంజెస్ మైట్ బి పాసిబుల్. సో ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే డిలేస్ రావచ్చా అనేది క్వశ్చన్. డెఫినెట్లీ ఏంటంటే ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ మేకింగ్ సమ్ చేంజెస్, ఫ్యూ థింగ్స్ అటు ఇటు ఉంటాయి కనుక సమ్ టైమ్స్ డిలేస్ క్రీపిన్. సో ఈ డిలేస్ అనేది పాసిబిలిటీ అయితే ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే లాస్ట్ 2 years నుంచి ఇండియాలో మీరు చూస్తే H1B వాళ్ళకి దే పుట్ సంథింగ్ కాల్డ్ డ్రాప్ బాక్స్. అంటే దే ఆర్ గెటింగ్ ఇంటర్వ్యూ వేవర్స్. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళకుండా దే కెన్ గెట్ అ వీసా, H1B వీసా. అంటే అందరూ కాదు, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి US వీసా ఉంటే ఐదర్ F1 వీసా, B1, H4 ఏ వీసా ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కనుక H1B వీసా కోసం ఇండియా వెళ్తే దే హ్యావ్ దిస్ డ్రాప్ బాక్స్ పాలసీ. డ్రాప్ బాక్స్ అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళకుండా డ్రాప్ బాక్స్, త్రూ అ డ్రాప్ బాక్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అ H1B వీసా. సో ఇది చాలామంది దే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. దానివల్ల ఏం జరిగిందంటే థింగ్స్ హ్యావ్ బికమ్ మోర్ స్ట్రీమ్లైన్డ్ ఇన్ ఇండియా. వీసాలు కొంచెం ఫాస్ట్గా వస్తున్నాయి. అంటే చాలా కేసెస్లో థింగ్స్ హ్యావ్ బికమ్ వెరీ స్ట్రీమ్లైన్డ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ డ్రాప్ బాక్స్ పాలసీ. సో రేపు ఫ్యూచర్లో డ్రాప్ బాక్స్ పాలసీ ఉంటుందా ఉండదా, ఈ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తాయా, లేకపోతే రూల్స్ మార్చి ఆ డ్రాప్ బాక్స్ అనే కాన్సెప్ట్ని ఆపేస్తాయా, వీ డోంట్ నో. ఎందుకంటే అది రీసెంట్గా వచ్చిన చేంజ్. అది యాక్చువల్లీ కోవిడ్ టైంలో పీపుల్ ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ గెటింగ్ వీసా అపాయింట్మెంట్స్. అక్కడ ఛాలెంజెస్, అక్కడ రిసోర్సింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి కౌన్సిలేట్స్లో. సో ఆ రీజన్స్ వల్ల డ్రాప్ బాక్స్ పాలసీ ఇనిషియేట్ చేశారు. అది కంటిన్యూ అవుతుందా అవదా అనేది నోబడీ నోస్, బికాస్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్ కెన్ మేక్ ఎనీ చేంజెస్ దే వాంట్. సో అవ్వకపోతే డెఫినెట్లీ ఏంటంటే డిలేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్వ్యూ అనగానే మళ్ళీ అవి దెర్ ఆర్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ దట్ దే కెన్ కండక్ట్ ఎట్ అ పర్టికులర్ కౌన్సిల్. సో ఛాలెంజెస్ ఉంటాయి కనుక అప్పుడు డెఫినెట్లీ ఏంటంటే వీ మైట్ హ్యావ్ సమ్ ఛాలెంజెస్. సో ఫ్యూచర్ విల్ టెల్ us whether we'll have drop box or whether it will get more refined or not. అందుకు డెఫినెట్లీ ఏంటంటే ఇంటర్వ్యూస్ దొరికితే అంటే వీసా ఎస్పెషలీ ఎవరైనా నెక్స్ట్ 1 yearలో ఇండియా వెళ్ళాలనుకుంటే ఇఫ్ దే గెట్ అ స్లాట్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా. లేకపోతే ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే థింగ్స్ ఎందుకంటే మనం పాత అడ్మినిస్ట్రేషన్ చూసాము 2016 to 2020 ఎలా పడితే ఎలా ఆపుతాం అనేది చేయలేదు. అంటే H1B పీపుల్ ఇఫ్ దే గెట్ అన్ అప్రూవల్ దే వర్ స్టిల్ గెటింగ్ వీసాస్ ఇన్ ఇండియా. సో ఓవర్ నైట్ ఏమీ మారవు. H1B ఎంప్లాయీస్ని స్టాంపింగ్లు ఆపేస్తాం అలాంటివి ఏమి జరగవు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్క్రూటినీ కొంచెం ఉండొచ్చు. సో మేబీ ఏంటంటే కొంచెం స్క్రూటినైజ్ చేయొచ్చు, కొంచెం డిలేస్ అయితే ఉండొచ్చు, కానీ అలా బ్లాంకెట్గా ఆపుతాం అనేది జరగదు. ఎందుకంటే మనం ప్రెసిడెంట్ ట్రంప్ ఇది సెకండ్ టైం చూస్తాం, ఫస్ట్ టైం కాదు. సో ఫస్ట్ టైం కూడా వాళ్ళు H1B వీసాస్ ఇండియాలో ఏమీ పెద్దగా అంటే ఆపుతాం అనేది లేదు, ఎప్పుడు ఉన్నట్టే ఉంది. స్క్రూటినీ కానీ 221Gs కానీ మనం ప్రెసిడెంట్ బైడెన్ టైంలో కూడా చూసాము 221Gs పడుతున్నాయి. అందరికీ ఏమి 100% ఏమి ఇవ్వరు, దే గెట్ 221Gs. ఆ స్క్రూటినీ జరుగుతుంది, జరిగిన తర్వాత వీసాలు ఇస్తారు. సో ఐ థింక్ సేమ్ థింగ్ విల్ కంటిన్యూ. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని రూల్స్ అయితే మారచ్చు. సో ఆ రూల్స్ మారే దాన్ని బట్టి ఆ డిలేస్ ఉంటాయా ఉండవనేది చూడాలి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు యాక్చువల్గా H1B ప్రాసెసింగ్ రెగ్యులర్గా మూవ్ చేస్తున్న వాళ్ళకి ఏదన్నా ఈ మిడిల్లో ఈ కొద్ది గ్యాప్ టైం ఉంది కాబట్టి ఇంకా అంటే ఈ లోపల ఏదన్నా ప్రీమియం ప్రాసెసింగ్లో మార్చుకుంటే ఏమైనా బెనిఫిట్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో? ఏదన్నా ఎవరికైనా పెండింగ్ H1Bs ఉంటే మాత్రం ఐ డెఫినెట్లీ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు అప్గ్రేడ్, డూ ఇట్ ఇన్ ప్రీమియం, గెట్ అన్ అప్రూవల్. అలాగే ఎవరైనా మీరు ఇప్పుడు ఎవరికైనా H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలంటే మీరు 6 months లోపల ఫైల్ చేసుకోవచ్చు. సో మీ ఎవరిదన్నా మీరు సపోజ్ మేలో కనుక మీ H1 ఎక్స్పైర్ అవుతుంటే బిఫోర్ 6 months అంటే మీరు ఇవాళ యూ కెన్ ఫైల్ ఫర్ యువర్ కంపెనీ కెన్ ఫైల్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్. సో ఫర్ ఎనీబడి దట్ ఈస్ ఎలిజిబుల్ ఐ థింక్ డెఫినెట్లీ H1B ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే H1B ఇన్ ప్రాసెస్లో ఉంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు అప్గ్రేడ్. అంటే అప్గ్రేడ్ చేయకపోతే ఐ డోంట్ థింక్ రూల్స్ విల్ చేంజ్ ఓవర్ నైట్ ఏం మారిపో. దట్ బీయింగ్ సెడ్ మేము లాస్ట్ టైం ఏం చూసామంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్లో సడన్గా కొత్త RFEs వచ్చేవి. అంటే ఆ 2017 టైం పీరియడ్లో ఆల్ ఆఫ్ అ సడన్ లెవెల్ 1 వేజ్ RFEs ఆర్ సర్వీసెస్ ఇన్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే క్లయింట్ లెటర్స్ కావాలి, కాంట్రాక్ట్స్ బిట్వీన్ ఆల్ వెండర్స్ ఇవన్నీ కావాలి. అలా సడన్గా యాడ్ చేశారు రిక్వైర్మెంట్స్ కొత్త గవర్నమెంట్ రాగానే. దానివల్ల ఏంటంటే ద ప్రాసెస్ గాట్ ఎ లిటిల్ బిట్ కాంప్లెక్స్. సో అలాంటి చేంజెస్ పాసిబిలిటీ ఉంది కనుక హూఎవర్ ఆల్రెడీ హ్యాస్ అ ఫైల్ దట్ ఈస్ పెండింగ్ ఆర్ హూఎవర్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్
డెఫినెట్లీ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు గెట్ ద హెచ్ఎన్బి ఫైల్డ్ అండ్ మోర్ దెన్ లైక్లీ అప్గ్రేడెడ్. సో అట్లీస్ట్ యూల్ హ్యావ్ అన్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనకి కరెంట్ రూల్స్ మనకు తెలుసు, రేపు ఫ్యూచర్లో ఎలాంటి రూల్స్ వస్తాయో తెలియదు. అలా అని చెప్పి ఐఎమ్ డెఫినెట్లీ నాట్ సేయింగ్ దట్ థింగ్స్ విల్ గెట్ బ్యాడ్ ఆర్ యుల్ హ్యావ్ వెరీ బ్యాడ్ హార్ష్ రూల్స్. సో రూల్స్ అయితే ఐ డోంట్ థింక్ దిల్ చేంజ్ డ్రాస్టికలీ. దట్ బీయింగ్ సెడ్, ఇవాళ ప్రెడిక్టబుల్, ఇవాళ ఏమవుతుందో మనకు తెలుసు. తెలుసు కనుక ఎస్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే సడన్ గా 3 years ఇచ్చే అప్రూవల్స్ ని సడన్ గా 1 month 2 months 3 months ఇస్తే మొదలు పెట్టారు, షార్ట్ టర్మ్ అప్రూవల్స్ 2016-2020లో. సో వీ డోంట్ నో అలాంటి రూల్స్ మళ్ళీ వస్తే రావచ్చు. సో అందుకోసం ఇప్పుడైతే 3 years అప్రూవల్స్ వస్తున్నాయి అందరికి. ఎందుకంటే కరెంట్ పాలసీ ఏంటంటే H1B కెన్ బి అప్రూవ్డ్ ఫర్ 3 years. అయితే లాస్ట్ ఇయర్ 2016-2020 ఆ టైం పీరియడ్లో ఏం జరిగిందంటే, బేస్డ్ ఆన్ ద కాంట్రాక్ట్ 6 months అయితే 6 months అప్రూవల్ ఇచ్చేవాళ్ళు, 2 months అయితే 2 months ఇచ్చేవాళ్ళు అప్రూవల్. ఇలాంటి అదే ఆ టైంలో. సో మనం ఇలాంటి చూసాం కనుక లాస్ట్ టైం. సో ఆ పాసిబిలిటీ ఉంది కనుక ఇఫ్ ఎనీబడి హ్యాస్ అ పెండింగ్ అప్లికేషన్, పెండింగ్ పిటిషన్, అప్గ్రేడ్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు కరెంట్ రూల్స్లో వెళ్ళిపోతుంది అది ఫైలింగ్. థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్, ఇది చాంద్ గారు చెప్తున్నమాట. భయపడాల్సిన అవసరం లేదు. జనవరి 20 కన్నా ముందే హడావిడిగా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదని కూడా ఆయన సజెస్ట్ చేస్తున్నారు, యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అట్లాగే H1B ప్రీమియం ప్రాసెస్ ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్స్టెన్షన్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ అప్లికేషన్స్ కావచ్చు, ప్రొసీడ్ అవ్వమని చెప్తున్నారు. థ్యాంక్ యూ చాంద్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. యా.